న్యూస్. విజయవాడ ఎంపీ కేసినేని నాని టీడీపీతో బంధం తెంచుకోవడానికి అయినా సిద్ధమయ్యారా? అధినేత మాట పక్కన పెట్టి మరీ రవాణా శాఖ వివాదంలో ఎందుకు అంత దూకుడుగా పోతున్నారు? బస్సుల నిలిపివేత తర్వాత కూడా ఎంపీ దూకుడు తగ్గించుకోపోవడానికి కారణం ఏంటి? రవాణా శాఖ వివాదాన్ని వదలని కేసినేని గతంలో సహచర ఎంపీతో లేఖ, నిన్న ఇన్సూరెన్స్ కంపెనీలతో సమావేశం, ఇప్పుడు రవాణా శాఖ కమిషనర్కు లేఖ. రవాణా శాఖకు నిబంధనలు పట్టడం లేదంటూ గగ్గోలు. తన మాటే ఇప్పుడు నిజమైందంటున్న నాని. తప్పు తనది కాకపోయినా సారీ చెప్పించారని ఆగ్రహం. అధినేత మాట పక్కన పెట్టి మరీ దూకుడుగా ముందుకు. పార్టీని వదులుకోవటానికి కూడా నాని సిద్ధమంటూ ప్రచారం. ఎంపీ కేసినేని నాని దూకుడు మరింత పెంచారు. రవాణా శాఖలో వివాదంపై రోజుకో రీతిలో ఆయన రచ్చ చేస్తున్నారు. 3 నెలల క్రితం రవాణా శాఖ అధికారులతో వివాదం తర్వాత కూడా ఆయన ఆ విషయాన్ని విడిచిపెట్టడం లేదు. సహచర ఎంపీ కొనకళ్లతో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాయించి వివాదానికి తెరలేపారు. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీలో అక్రమంగా తిరుగుతున్న బస్సులపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. దీంతో సుదీర్ఘ మంతనాల తరువాత వందలాది బస్సులను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా వీటికి అనుమతివ్వాలని అనుకున్నా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కారణంగా వాటిని తిరగనివ్వకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వివాదం సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. అయితే ఎంపీ నాని మాత్రం తన పోరు కొనసాగిస్తున్నారు. తీవ్ర తర్జన భర్జన తరువాత ప్రభుత్వం ఆయా బస్సులను నిలిపివేసింది. ఆ తర్వాత కూడా నాని తన పంతం వీడలేదు. బాడీలు కూడా సిద్ధం కాని బస్సులకు ఇన్సూరెన్సులు ఎలా ఇస్తారంటూ మరోసారి గళమెత్తారు. తన పరిధిలోకి వస్తారా లేదా అన్న విషయం పక్కన పెట్టి వివిధ ఇన్సూరెన్స్ సంస్థలతో ఎంపీ భేటీ అయ్యారు. బస్సులకు అక్రమంగా ఇన్సూరెన్స్ చేయడంపై వారితో చర్చించారు. ఇటువంటి చట్టవిరుద్ధ పనులు చేయవద్దంటూ సూచించారు. ఇప్పుడు ఏపీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్కు లేఖ రాసి కేసినేని మరో సంచలనానికి తెరతీశారు. వివాదాన్ని వదిలేది లేదంటూ ఆటోనగర్లో గతంలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సు ప్రమాదంపై కమిషనర్కు లేఖ రాశారు. మార్చి 18న ఆటోనగర్లో ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయారు. ఈ బస్సుకు బాడీ బిల్డ్ కాకముందే ఆర్టీఏ అధికారులు రిజిస్ట్రేషన్ చేశారు. 2016 అక్టోబర్ 22న తయారైన బస్సుకు అక్టోబర్ 15నే రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ఘటనపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఈ కేసు విషయం ఏమైందంటూ కమిషనర్కు లేఖ రాశారు నాని. కమిషనర్తో ఆర్టీఏ కార్యాలయంలో గొడవ తర్వాత నాని అండ్ గ్యాంగ్ ఇతర అధికారులకు సారీ చెప్పారు. అయితే తన తప్పు లేకుండా సారీ చెప్పించారని నాని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ లక్ష్యంగా కథ నడుపుతున్న నాని తన వైపు తప్పు లేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నాని వైఖరి మాత్రం పార్టీలో పెద్ద చర్చగా మారింది. నాని ఎంచుకున్న విధానం చూసిన వారు పూర్తిగా అధినేతను ధిక్కరించే ధోరణిలోనే వెళ్తున్నారని అంటున్నారు. నాని కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఈ పరిణామాలు ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారాయి. పార్టీ, ప్రభుత్వ పెద్దలు సైతం నాని తీరుపై ఆగ్రహంతో ఉన్నారు.